హలో నమస్తే వనకం ఫ్రమ్ చెన్నై. మీరు చూస్తున్నారు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. ఈ వీడియోలో చెన్నై అండర్ గ్రౌండ్ మెట్రో అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. చెన్నై మెట్రో అయితే వెళ్తున్నాను అనమాట. ఇది టోటల్గా అండర్ గ్రౌండ్ మెట్రో, చాలా బాగుంటుంది. నేను మస్తు ఎక్సైటింగ్ ఉన్నాను. అండర్ గ్రౌండ్లో పార్కింగ్ దూరం. ప్రస్తుతం మన దేశంలో ఉన్న అండర్ గ్రౌండ్ మెట్రోలో గల అత్యాధునికమైన మెట్రో చెన్నై మెట్రో. ఫస్ట్ ఫ్లోర్ అయితే పార్కింగ్. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ అయితే వెళ్తున్నాము. సెకండ్ ఫ్లోర్లో మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. చెన్నై అండర్ గ్రౌండ్ మెట్రో 2017వ సంవత్సరం ప్రారంభించడం అయితే జరిగింది. చెన్నై మెట్రో టోటల్గా 5 ఫ్లోర్లు కలిగి ఉంది అండర్ గ్రౌండ్లో. ఇప్పుడు మేము 2వ ఫ్లోర్లోకి వచ్చాము. 2వ ఫ్లోర్లో మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. అలాగే 3rd మరియు 4th 5th మొత్తం టోటల్గా 5 ఫ్లోర్లు, మొత్తం 6 ప్లాట్ఫామ్ కలిగి అయితే ఉంది అన్నమాట. సో ఇది ఒక మాల్ లాగా ఉందన్నమాట అండర్ గ్రౌండ్లో. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చినాం అనమాట. ఇది ఇండియాలో ఒక కోల్కతా బెంగళూరులోనే ఉన్నట్టున్నది. సో ఇక్కడ చెన్నైలో మనకు ఇప్పుడు ఉన్న దాంట్లో ఇదే లేటెస్ట్ అన్నమాట. సో ఇది పైనకి వెళ్ళి చూస్తే అసలు మనకి ఏం ఏర్పడదు అనమాట. లోపల ఇదైతే ఒక మాల్ లాగా ఉన్నది అనమాట అండర్ గ్రౌండ్లో. పైన చూస్తే ఇంత చిన్నగా కనిపించింది, లోపలికైతే పెద్ద సముద్రం లాగా ఉన్నది. ఏంది ఇంత పెద్దగా ఉంది? ఏంది ఎంత పెద్దగా ఉంది? ఏంది ఆల్రెడీ టూ ఫ్లోర్స్ లోపలికి వచ్చినాము. మళ్ళీ 3rd ఫ్లోర్కి పోతున్నాం అండర్ గ్రౌండ్లో. మామూలుగా లేదు, పైకి వెళ్తే చిన్నగా ఉంది. ఏదో లోపల వేయ కొద్ది పోతూనే ఉన్నది. నేను మొదటిసారి వెళ్ళడం వలన నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే నేను ఇంతవరకు వెళ్ళలేదు ఎప్పుడు. మనకు ట్రాక్ అయితే కనిపించదు, మొత్తం ఫుల్లీ కవర్డ్ ఉంటుంది అనమాట. లోపల నుండి ట్రైన్ అయితే వెళ్తుంది. ఇలాగా ట్రైన్ ఆగినప్పుడు మనకి గ్లాసెస్ కూడా డోర్స్ ఓపెన్ అవుతాయి అనమాట. 2 ఒకేసారి ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది 5వ ఫ్లోర్, 5th ఫ్లోర్ అనమాట అండర్ గ్రౌండ్లో. మనకి హైదరాబాద్ మెట్రో అయితే రౌండ్ షేప్లో ఉంటుంది కదా. చెన్నై మెట్రో అయితే నాకు కొంచెం డబ్బా షేప్ లాగా అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే అండర్ గ్రౌండ్లో మనం జర్నీ చేస్తున్నప్పుడు ఒక ఏదో జపనీస్ మూవీ చూసినట్టయితే అనిపించింది అనమాట. హాలీవుడ్ రేంజ్లో చాలా బాగా అనిపించింది ఆ లైటింగ్ అంతా కూడా. మేము చెన్నై సెంట్రల్ మెట్రో స్టేషన్ నుండి ఎయిర్పోర్ట్ వరకు అయితే జర్నీ చేశాము. ఈరోజు అయితే చెన్నై అండర్ గ్రౌండ్ మెట్రో ఎక్స్పీరియన్స్ చేసినాము. చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా కొత్తగా అనిపించింది. ఒక 60% అయితే మొత్తం అండర్ గ్రౌండ్లో వెళ్తుంది, ఒక 40% అయితే ఎలివేటెడ్ అన్నమాట. సో ప్రజెంట్ ఎయిర్పోర్ట్ వచ్చేసినాము.
మేము దుబాయ్ సీన్ మూవీలో రవితేజ లాగా ట్రైన్లో వెళ్ళి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి బయటకు వచ్చినాం అన్నమాట. మీరు యూ కెన్ సీ అవర్ ఫేసెస్. మా శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్టేషన్ కూడా అండర్ గ్రౌండ్లో అయితే ఫ్యూచర్లో దాన్ని చేయబోతున్నారు అనమాట. సో ఇది మనకి ఎయిర్పోర్ట్ నుండి మాల్కి ఇట్లా కనెక్టింగ్ ఉందన్నమాట. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉన్న ఏరియా అంతా కూడా ఇంటర్నేషనల్ టర్మినల్. ఆ రైట్ సైడ్లో కనిపిస్తుంది మనకి డొమెస్టిక్ టర్మినల్ అనమాట. సో పక్కనే మాల్ ఉంది. సో సరదాగా వెళ్దామని చెప్పేసి మేము కూడా వెళ్ళినాం అనమాట. మీరు లోకల్ ట్రైన్లో కూడా ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వచ్చు. ఇక్కడ తిరుసూలం అని ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది అనమాట. దానికి ఎదురుగానే మనకి చెన్నై ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. చెన్నై ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్. సో టోటల్గా ఇది వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే చేస్తాను అనమాట. ஒரு முறை மழையிலே ஒருங்குவே